నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన కర్ణాటక సీఎం పదవిపై మళ్ళీ రచ్చరాజుకుంది సీఎం మార్పు అంశం మరోసారి తెర మీదకు వచ్చింది తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై స్పందించారు పిలుపొచ్చినప్పుడు తాను సీఎం సిద్ధరామయ్య హైకమాండ్ కలుస్తామన్నారు సరైన సమయంలో పిలుస్తామని పార్టీ పెద్దలు చెప్పినట్లు ఆయన వెల్లడించారు కర్ణాటక సీఎం మార్పుపై అసెంబ్లీ వేదికగా సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా మారాయి ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి షేరింగ్ లేదని కుండబద్దలు కొట్టారు 2.5 ఏళ్ల పవర్ షేరింగ్ ఒప్పందం ఏమీ లేదని హైకమాండ్ చెప్పే వరకు తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో మాట్లాడారు సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలతో పార్టీలో అంతర్గత చర్చలు మళ్లీ రాజేశాయి ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందనకు ప్రాధాన్యత సంతరించుకుంది తాను సీఎం సిద్ధరామయ్య ఇద్దరు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇక పార్టీ పెద్దలు సరైన సమయంలో పిలిచినప్పుడు ఢిల్లీ వెళ్లి చర్చిస్తామని తెలిపారు హైకమాండ్ తో జరిగిన అవగాహన ప్రకారం పనిచేస్తామని హైకమాండ్ నుంచి ఏ నిర్ణయం వచ్చినా దాన్ని గౌరవిస్తామని ఆయన అన్నారు మరోవైపు సిద్ధరామయ్య మాత్రం పూర్తి 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతానని ధీమాను కూడా వ్యక్తం చేశారు 2.5 ఏళ్లకు అధికారం పంచుకునే ఒప్పందం ఏం లేదని హైకమాండ్ తనను పూర్తి మద్దతిస్తోందని ఆయన నమ్మకంగా చెప్పారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రశ్నించిన సిద్ధరామయ్య తన పదవి స్థిరంగా ఉందనే సంకేతాలు కూడా ఇచ్చారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అశోక 2.5 ఏళ్లు పదవి ఒప్పందంపై ప్రశ్నించారు దీనికి సిద్ధరామయ్య అసలు షేరింగ్ అనే ఒప్పందమే లేదని కుండబద్దలు కొట్టారు ఇది పార్టీలోని 2 వర్గాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచినట్లయింది అయితే అధిష్టానం మాత్రం ఈ వివాదంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు గతంలో కూడా ఇలాంటి ఊహాగానాలు వచ్చినప్పుడు హైకమాండ్ జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చింది ప్రస్తుతం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ దిశలో ఒక సానుకూల సంకేతంగా కూడా కనిపిస్తున్నాయి పార్టీలో ఐక్యతను చాటుతున్నట్లు కూడా తెలుస్తున్నాయి అయితే రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం కొనసాగుతోంది అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యల అనంతరం సిద్ధరామయ్య డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ నిర్వహించారు ఇద్దరి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చర్చనీయాంశం కూడా అయ్యింది అలాగే సుపరిపాలన రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం డీకే తెలిపారు కొన్ని రోజులుగా సీఎం అంశంపై ఇరు వర్గాల మధ్య కూడా పోరు నడుస్తోంది గత కొన్ని రోజులుగా కర్ణాటక సీఎం మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి 2.5 ఏళ్ల పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య అధికారం కోసం తీవ్రంగా పోటీ నడుస్తోంది డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సీఎం పగ్గాలు అప్పగించాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై వారు ఢిల్లీ కూడా వెళ్లారు